బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు మీరు గమనించారు అనుకోండి. ఒక మిలిటరీ తిరుగుబాటు, నిన్నటికి నిన్న ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపడము, మహమ్మద్ యూనస్ను ఇమీడియట్గా రాజీనామా చేయి అని చెప్పి మీకు ఒత్తిడి తీసుకురావడము, ఇతను ఆల్ పార్టీ మీటింగ్ అనడము, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ దేశంలో ఉంది. సో ఇన్ని అంటే ఇది మనము కొద్ది రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాము. సడన్గా జరుగుతుందండి, జరగడం అయితే ఖాయం. మీకు మహమ్మద్ యూనస్ ఎక్కువ కాలము బంగ్లాదేశ్ పాలకుడుగా ఉండడు, అడ్వైజర్గా కూడా ఉండడు. కానీ ఇప్పుడు మనము మాట్లాడాల్సిన అతి ముఖ్యమైన విషయం, ఇప్పుడు వీడు చైనా వెళ్ళాడు కదా. సో వెళ్ళిన వాడు మా దేశంలో ఒక ఎయిర్ బేస్ ఉంది, అంటే లాల్ మునీ రేత్. ఈ లాల్ మునీ రేత్ని మీరు డెవలప్ చేయండి, 2-3 వీడియోస్లో మాట్లాడాం. సో ఇప్పుడు చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు ఈ లాల్ మునీ రేత్ అనబడే ఈ జిల్లాకు రావడము, ఇక్కడ ఉండే ఎయిర్ బేస్ను వాళ్ళు పరిశీలించడము, తిరిగి వెళ్ళడం. ఇది భారత్ దాకా ఈ వార్త వచ్చింది. ఇమీడియట్గా అస్సాం యొక్క ముఖ్యమంత్రి మీకు హిమంతా బిస్వా శర్మ చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. అంటే రంగ్పూర్ జిల్లాలో ఉండే ఒక కోడి మెడ, చికెన్స్ నెక్, ఇంకొకటి చిటగాంగ్ రీజన్ ఇక్కడ ఉండే ఇంకొక కోడి మెడ, సో పూర్తిగా కట్ చేస్తాము, వీటిని నేరుగా భారత్లో కలిపేసుకుంటాము. అంటే రంగ్పూర్ అన్నప్పుడు 80 కిలోమీటర్ల మీకు కారిడార్, నార్త్ బంగ్లాదేశ్ కారిడార్ అని అంటారు. ఇంకొక వైపు చిటగాంగ్ కారిడార్, ఇది మీకు 28 కిలోమీటర్లు. రెండిటిని యాజ్ ఇట్ ఈస్గా మేము భారత్లో కలిపేసుకుంటే నువ్వు చెయ్యగలిగింది ఏమిటి? సో చాలా ఆవేశంగా, చాలా కోపంగా ఈయన మాట్లాడాడు. అంటే మనం జనరల్గా చూడండి, పొలిటీషియన్స్ ఇలా గట్టిగా అరవడాలు ఇవి చూస్తాం, కానీ అలా కాదు. మీకు హిమంతా శర్మ ఇతను మాట్లాడుతున్నప్పుడు చాలా ఒక స్ట్రాంగ్ బేసిస్ను పెట్టుకొని, అంటే మోదీ గారి పర్మిషన్ తీసుకొని ఆయన ఇది మాట్లాడాడని లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు వార్తలు ఏమిటి అంటే చూడండి, మన వద్ద హసీమరా ఎయిర్ బేస్ను మాట్లాడతాం. అంటే ఇప్పుడు ఈ చెప్తున్న చికెన్స్ నెక్ సిలిగురి కారిడార్ చాలా అందమైన ప్రదేశము, మీకు మంచు కొండలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ హసీమరా నుంచి సిలిగురి కారిడార్ అన్నారు అనుకోండి, ఒక 120 కిలోమీటర్లు. మనము ఎంత అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయామంటే ఈ సిలిగురి కారిడార్ దాకా కూడా మన రైల్వే నెట్వర్క్ ఉందండి. అంటే హసీమరా రైల్వే స్టేషన్లో మీరు ఒక ట్రైన్ ఎక్కితే నేరుగా సిలిగురి కారిడార్ దాకా కూడా మీరు వెళ్ళవచ్చు, అలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 120 కిలోమీటర్స్ దూరాన్ని ఒక ఫైటర్ జెట్ కవర్ చెయ్యాలి అంటే ఎన్ని నిమిషాలు పడతాయి? జస్ట్ మీరు గూగుల్ సెర్చ్ కొట్టండి. ఈ హసీమరా ఎయిర్ బేస్లో మన వద్ద S-400 రఫేల్ స్క్వాడ్రాన్ కూడా ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా భూటాన్కి ఇవ్వాల్సిన ఒక ప్రొటెక్షన్. సో ఇప్పుడు బంగ్లాదేశ్ వాడి ఓవర్ యాక్షన్ కదా, వీడికి సపోర్ట్గా చైనా వాడు నిన్నటికి నిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. వాడు వచ్చాడు, మాట్లాడాడు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు వెళ్ళారు అంటే మామూలుగా రొటీన్ పర్పస్లో మేము ఇలా తిరుగుతూ ఉంటాము, ఏదో భారత్కి వ్యతిరేకంగా ఇక్కడ లాల్ మునీ రేత్ ఇక్కడ ఒక ఎయిర్ బేస్ పెట్టాలి, మా విమానాలు తీసుకురావాలి, ఇలాంటి ఆలోచనలు మాకు లేనే లేవు, క్లియర్గా వాడు చెప్తున్నాడు. కానీ ఇవాళ మనం ఏం చూడాలి అంటే, మీకు చెప్తున్నా కదా, చిన్న పామైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. దాంతో కైలాషాహార్ అనబడే ఒక ఎయిర్ బేస్, అంటే చూడండి మన వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వనరులు ఉంటాయి, ప్రాంతము ఉంటుంది, మ్యాన్ పవర్ అన్నీ ఉంటాయి. మనమేంట పోతే పోనీ అనే యాటిట్యూడ్. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇలా కుప్ప కూలిపోవడానికి కారణం ఏంటండి? ఇనప పాదం. అమెరికా వాడు అడుగు పెట్టాడు అంటే ఆ దేశము సర్వనాశనం. అలాగే చైనా వాడు ఇంకొక ఐరన్ లెగ్. వీళ్ళు ఏ దేశాన్ని చూస్తారో, ఫోకస్ చేస్తారో, టార్గెట్ చేస్తారో ఆ దేశాలు సర్వనాశనం అయిపోతాయి. లక్కీగా మనము ఇవాళ ఎస్కేప్ అయ్యాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని మాట్లాడతాం చూసారా, వాళ్ళు ఇలాంటి వాళ్ళే. మీకు ఢిల్లీలో అమెరికాకు సంబంధించిన అధికారులు అక్కడ కూర్చొని ఎవరెవరిని మంత్రిగా అపాయింట్ చెయ్యాలి, వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలి, పలానా కాంట్రాక్ట్ ఏ కంపెనీకి ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు.
ఇప్పుడు మీరు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు అనుకోండి, ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఇతనికి ఫండింగ్ ఇచ్చి వాళ్ళ ఇష్టానుసారము అక్కడ పరిపాలన అనేది చేయించేవారు. కాబట్టి ఇవాళ ఇదంతా ఆగిపోయింది. ఆగిపోవడమే అమెరికాకు కోపం. అంటే భారత్ తన కంట్రోల్ నుంచి తప్పించుకుంది, ఇది వాళ్లకు నచ్చదండి. ఇక చైనా వాడు కూడా కాంగ్రెస్తో ఇలాంటి ఒప్పందాలే, నీకు ఏం కావాలి, నీకు ఎన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి, ఎంత డబ్బు కావాలి, పలానా కాంట్రాక్ట్ మొత్తం చైనాకు ఇచ్చే అంటే వీళ్ళు ఆ పెట్టెలు తీసుకొని ఆ డబ్బు తీసుకొని కాంట్రాక్ట్లు ఇచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ప్రస్తుతం ఉండే ప్రభుత్వము అంటే ప్రాబ్లం. సో చైనా వాడు ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. దాంతో ఈ కైలాషహార్ అనబడే ఈ ఎయిర్ బేస్ ఉంది చూసారా, మామూలుగా ఇది ఒక సివిలియన్ ఎయిర్పోర్ట్ అండి, త్రిపుర వద్ద ఉంటుంది. సో ఇప్పుడు దీనిని మనము ఒక ఆధునిక ఎయిర్ బేస్గా తయారు చేస్తున్నాం. సో విజిబిలిటీ ఏంటి, మీకు ఎయిర్ స్ట్రిప్ ఏంటి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ప్రస్తుతము ఆ పనులు మనం మొదలుపెట్టాం. సో ఒక 6 నెలలు 1 సంవత్సరము అనుకోండి, ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ ఎయిర్ బేస్ అనేది చైనాకు వ్యతిరేకంగా మనము ఇవాళ డెవలప్ చేయబోతున్నాము. ఇది మీకు 1971లో చూడండి ఎంత విచిత్రంగా ఉందో. 1971లో భారత్కి పాకిస్తాన్కి యుద్ధము వచ్చినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఈ కైలాషహార్ అనబడే ఈ ఎయిర్ బేస్ను వాడేవారంట. దీనినే కిలో ఫ్లైట్ అని కూడా అంటారు. అంటే బంగ్లాదేశ్కి కావలసిన ఈ వైమానిక దళం, ఇవాళ బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ అని మాట్లాడుతున్నాం, మనము వేసిన భిక్ష అండి. వాడికి ఏమీ తెలియదు, వాడి తరఫు నుంచి మనము యుద్ధము చేశాము. సో వాళ్లకు ఒక స్వతంత్రము అనేది ఇప్పించాము, ఆ దేశానికి ఒక పేరు పెట్టాము, పాకిస్తాన్ని అక్కడి నుంచి తరిమేసాము. అయినా కూడా అమెరికా వాడు చెప్పాడు అని మహమ్మద్ యూనస్ ఒక పాలకుడు, వాడు చైనాకు వెళ్ళి మనకు వ్యతిరేకంగా ఒక ఎయిర్ బేస్ను ఏర్పాటు చేయండి అని అడుగుతున్నాడంటే మనం చూస్తూ ఊరుకుంటామా? మనకు ఎంతసేపు అండి. సో ఇమీడియట్గా డిసిషన్ తీసుకున్నాము. ఇవాళ ఒక మోడర్న్ ఎయిర్ బేస్ను ఇక్కడ కైలాషహార్ అనబడే ఈ ప్రాంతంలో మనము నిర్మించబోతున్నాము. నిర్మించి చైనాకు బంగ్లాదేశ్కి క్లియర్గా ఒక వార్నింగ్, అంటే మా యొక్క అతి శక్తివంతమైన యుద్ధ విమానాలు ఇక్కడ మేము స్టేషన్ చెయ్యబోతున్నాము. హసీమరా 120 కిలోమీటర్లు, అంటే దానికన్నా అత్యంత సమీపములో ఇంతలాంటి ఒక ఎయిర్ బేస్ను నిర్మించాలని మేము అనుకుంటే, ఇదే అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ చెప్పడం, ఉత్తి ప్రగల్భాలు కాదు, ఉత్తి న్యూస్ పేపర్ స్టేట్మెంట్స్ కాదండి. ఈ ప్లాన్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. అంటే మేము తలచుకుంటే బంగ్లాదేశ్ని పాకిస్తాన్కి 4 రోజులు పట్టింది, బంగ్లాదేశ్కి 2 రోజులు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా హసీమరా నుంచి ఇప్పుడు నేను మాట్లాడుతున్న కైలాషహార్ ఎయిర్ బేస్ దాకా కూడా మనం టోటల్గా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో ఒక అతిపెద్ద గోడను నిర్మించి ఉన్నాము. మన విమానాలు సిద్ధంగా ఉన్నాయంటే ఒకవైపు పాకిస్తాన్ని చూడాలి, ఇంకొక వైపు ఈ బంగ్లాదేశ్, చైనా లాంటి దేశాలను ఆపడము కాదు కదా, గట్టి హెచ్చరిక జారీ చెయ్యాలి. అంటే ఇలాంటి పనులు మనము చేసే తీరాలి. పోయిన వీడియోలో సివిలియన్ డిఫెన్స్ డ్రిల్స్ అని మాట్లాడాను. ఇవాళ ఇంత పెద్ద వార్త, ఒక కొత్త ఎయిర్ బేస్ను మనము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము, త్రిపురలో చేయబోతున్నాము. అంటే ఇది ఎంత పెద్ద వార్త చూడండి. ఇది విన్న తర్వాత బంగ్లాదేశ్ అనండి, చైనా వాడికి ఎలా ఉంటుంది, అదే మన మిత్ర దేశాలు భూటాన్ లాంటి దేశాలకు హమ్మయ్య ఇంకొక స్క్వాడ్రాన్ కూడా మన రక్షణ కోసరము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేశారు అన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంత సురక్షితంగా ఉంటారు అనేది మీకు చాలా చాలా ముఖ్యము. అలా చూసుకుంటే బంగ్లాదేశ్, చైనా ఈ ఆగడాలను ఆపడానికి భారత్ తీసుకున్న అతి పెద్ద ఒక నిర్ణయముగా దీన్ని నేను చూస్తున్నాను. మరి ఇండియాలో రాబోతున్న ఒక కొత్త ఎయిర్ బేస్ కైలాషహార్, పేరు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మరి అలాంటి ఒక ఎయిర్ బేస్ గురించి మీరు విన్నారా? 1971 వార్లో ఈ ఎయిర్ బేస్ని మనం ఎలా వాడాము, ఈ వివరాలు మీకు తెలుసా? తెలియకపోతే ఒక్కసారి గూగుల్ సెర్చ్ కొట్టండి, ఎన్నో అద్భుతమైన విషయాలు బయటపడతాయి. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉంది, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.